యోహాను సువార్త 15:13 వచ్చిన చదవండి లాస్ట్. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. చూడండి, మన కోసం ప్రాణం పెట్టేవాడు ఒకడున్నాడు. ఎవరాయన? ఎవరమ్మా? యేసు ప్రభువు వారు. ఆయన కంటే ప్రేమ గలవాడు ఎవడు లేడని బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. కాబట్టి మనం యేసు ప్రభు ఒక్కడే దేవుడిని నమ్ముకుందాం. ఆయన మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అయ్య గారికి, మరి ఇక్కడ కూడిన సంఘాన్ని అందరికీ యేసు నామమున వందనాలు. ఆమేన్, ఆమేన్ చెప్పాలమ్మా. హల్లెలూయా. చాలా వాతావరణం బాగలేదు. ఈ ఇండియాలో చలిగి ఉందా? ఎట్లుంది? వేడిగా ఉందా మీకు? ఈ సేవకుడి కంటే ఎవరు చురుకుగా ఉండాలి, ఎవరు చాలా వెలుగు ఉండాలి, ఎవరు ఉండాలి? ఇక్కడ ఒక మీటింగ్ పెడుతున్నాం అనుకో, ఒక అతిథులు వస్తున్నారు అనుకో, అప్పుడు అతిథులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? మనమందరం ఇంటికాడ ఉంటామా, లేకపోతే సార్ వస్తున్నారు, ఈరోజు ఎమ్మెల్యే వస్తున్నారు, లేదా ముఖ్యమంత్రి వస్తున్నారు అంటే ఎవరు ముందుంటారు? చెప్పండి, సమాధానం చెప్పండి అమ్మా. ఉంటారా? కార్యకర్తలు అందరు ఉంటారు. ఏం కావాలి? దేవుడు కావాలి, నీళ్ళు కావాలి, ఏమేమి కావాలి వాళ్ళకు చెప్పండి. అన్నీ కూడా అక్కడ ఆయనకి ఏమేమి కావాలో అన్నీ కూడా పెడతారు. చూడండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే వినియోగ పట్టణస్థు వారు శాపం వచ్చింది ఆ పట్టణానికి. దోషం శాపం వచ్చినప్పుడు దేవుడు యోనాతో మాట్లాడినాడు. ఇదండి తప్పదు. ఎందుకంటే ఏమో ఆట వెళ్తున్నారు, ఇది కాదు మరి ఆట కదా. ఎందుకంటే ఇక్కడ సేవకుడు ఒకవేళ కొంతమంది సేవకులు బలహీనులై ఉంటారు. ఎలా బలహీనులు? వాళ్ళ ఇంట్లో పనే వాళ్ళు చేసుకోకుండా ఉంటారు. మీరు అనుకోవచ్చు నేను ఎప్పుడు లేచినాను నేను ఒకసారి 4, 3, 5 అట్లా లేస్తాను. పొద్దునే 6కే నేను స్నానం చేసుకున్నాను. నంద్యాల పోయినా ఏమన్నా మాట్లాడతారా? మీరే ఈ క్రమం కాదు. పిల్లలకి వచ్చేప్పుడు కూర్చోబెట్టండి. నేను చెప్తాను, వింటున్నారా? పిల్లలు రాజే కదండి. ఏమ్మా కూర్చోబెట్టండి. చిన్న కూర్చో, లేకపోతే భోజనాలు లేవు. లేదు అంటే మెలుగుగా ఎవరు ఉండాలంటే సంఘం చాలా మెలుగుగా ఉండాలి. నినివే పట్టణానికి శాపం వచ్చింది కాబట్టి యోనాకు దేవుడు చెప్తున్నాడు. యోనా 600 కిలోమీటర్లు బాగుంది. ఎన్ని మీటర్లు? 600 కిలోమీటర్లు ఉంది. నేను పోనని చెప్పి ఎటు పోతున్నాడు? కాశీకి పోతున్నాడు.
కార్సికి ఓడకు డబ్బులు కట్టుకున్నాడు, ఛార్జీ కట్టుకున్నాడు. ఓడంటే ఊరికి పోలేదు, అది కూడా ఓడనున్నాడు. ఆ ఓడలో పోయినప్పుడు దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోలేదు. సేవకుడు దేవుడు వారితో మాట్లాడినప్పుడు నువ్వు పోయి ఇళ్ళ పట్టడానికి పోయి సువార్త చెప్పమని అంటే నేను పోనంటున్నాడు. పోవా? సరే, అక్కడ పోయినాడు, చాలా దెబ్బ తిన్నాడు, 3 రోజులు సముద్రంలో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు, పచ్చడిలో పడ్డాడా, అన్ని చేస్తున్నాడు. కానీ చివరికి పోయి అందరి పదాల్లో పోయి అది మహాపట్టణం అంటే పెద్ద పట్టణం అన్నమాట. మహాపట్టణం అంటే అక్కడ పోయి 3 రోజులు ప్రయాణము చేసి ఆ ఊళ్ళో అందరికీ కూడా ఈ పట్టణం మీద శాపం వస్తుంది, అందరూ కూడా ప్రార్థన చేయమని చెప్పినారు. వాస్తవమే, మంచిదే. ఎంతమంది ఉన్నారు ఆ పట్టణంలో? 1,20,000 మంది పైన. 1,20,000 మంది పైన ఉన్నారు. 1,20,000 మంది ఆ పట్టణంలో ఇంకా పైన ఉన్నారు. అయినప్పటికైనా చూడండి, ఏం చేయాలా? వారితో ఉండాలనా లేకపోతే ఊరు బయటికి పోవాలా? వారితో ఉండాలా? ఇప్పుడు నేను సేవ చేసేవాడిని నీతో ఉన్నానా లేకపోతే పక్క పోవాలా? కానీ ఆ పట్టణం వారు చాలా దేవునికి భయపడ్డారు. చూడండి, వారు యోనా ఒక మాట చెప్పిపోయినాడు కాబట్టి వారందరూ భయపడ్డారు. భయపడి గొన్నెబట్ట కట్టుకున్నాడు. ఆ పట్టణపు రాజు కూడా మామూలు రాజు యొక్క దుస్తులు తీసివేసి గోనె పట్ట కట్టుకొని వారందరూ కూడా మోకరించి బుడిదలు ప్రార్థన చేస్తున్నారు. భయం అంటే అది భయం. మాస్టర్ గారు చెప్పినారంటే ఆ మాటను వినాలి. ఈయన చెప్పినాడు కానీ నాకే పట్టిందిలే పోమని చెప్పి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఊరు బయటికి పోయి ఒక సొర చెట్టు ఉంటే దాని కింద పంది వేసుకొని పడుకున్నాడు. కానీ ఆ పట్టణాన్ని కాపాడుకున్నది ఎవరు కాపాడుకున్నారు? ఆ పట్టణం ప్రజలు కాపాడుకున్నారు. అయ్యా, మా పాపంలో తీసివేయి, మా అక్రమంలో తీసివేయి, మమ్మల్ని క్షమించు, మా పట్టణం మీద